ఆ వీడియో ఫోటోలు సైతం ప్రొడ్యూస్ చేసిన కంప్లైంట్ తీసుకోకపోవడం ఒక తప్పు అయితే, రెండో తప్పు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. ఐదవ తప్పిదం ఇది. ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. చంద్రబాబు నాయుడు గారి అమలు చేస్తా ఉన్న రెడ్ బుక్ పాలనలో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆయన పెట్టుకున్న ఈ డర్టీ సిస్టమ్ చేస్తా ఉన్న పని ఏమిటో తెలుసా? రివర్స్ ఎమ్మెల్యే మీద అక్రమ కేసులు, తప్పుడు కేసులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఎంత ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారంటే, బాధితులైన విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీకి చెందిన వారి పేర్లు ఇరికించి అక్రమ అరెస్టుకు దిగడమే కాకుండా ఎంత దొల్లటనం ఉంది అని అంటే, మొదట సంఘాలలో జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఎలా ఉందో తెలుసా? ఆ కంప్లైంట్ చూస్తే ఆ మొదటి సంఘాల్లో జరిగిన వాళ్ళ కంప్లైంట్ చూస్తే, సంఘాల్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన కంప్లైంట్ చూస్తే, ఏకంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ కంప్లైంట్ లో నలుగురు పేర్లు ఇదే కంప్లైంట్ లో వేరే నిందితులుగా సేమ్ పేర్లు రిపీట్ చేస్తారు. A10 యాదవల్లి ప్రేమ కుమార్ A10 అయితే, మళ్ళీ A22లో కూడా అదే ప్రేమే, అదే మనిషి మళ్ళీ రిపీట్. A17 మాల గాడిలింగ A17 అయితే, A25లో కూడా మళ్ళీ అదే గాడిలింగ మళ్ళా గాడిలింగ A25 సేమ్ పేరే రిపీట్. సేమ్ మనిషే రిపీట్. A19 సత్తిరెడ్డి, A23 సత్యనారాయణ రెడ్డి రిపీట్ కంప్లైంట్ లో. A14 A18 కురువ లింగన్న, A20 లింగప్ప, A24 జిబిటి లింగన్న, సేమ్ రిపీట్. నేను ఆశ్చర్యంగా నేనేం చెప్తున్నానంటే, ఎటువంటి విచారణ లేదు. ఎఫ్ఐఆర్ మామూలుగా రిజిస్టర్ చేసేటప్పుడు, కంప్లైంట్ ఏదైనా రిజిస్టర్ చేసేటప్పుడు ఒక నిందితుడిని ఈ మాదిరిగా చేర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అంటే కంప్లైంట్ కూడా ఎవరు పోలీసులే వీళ్ళంతకీ వీళ్ళే రాసుకోవడమే, ఎంక్వైరీ కూడా లేదు, ఎంక్వైరీ కూడా చేయలే, వీళ్ళందరికీ వీళ్ళే కంప్లైంట్ రాసేయడమే. ఇది ఐదవ తప్పు అయితే, ఆరవ తప్పు ఏమిటో తెలుసా? ఆరవ తప్పు ఏమిటి అంటే, ఎమ్మెల్యే ఇంటి మీదకి ఎమ్మెల్యే కంప్లైంట్ తీసుకోకపోగా ఎమ్మెల్యే మన ఇంటికి వెళ్ళి తన ఇంట్లో తాను పడుకొని ఉంటే రాత్రి 2:45 వందల మంది పోలీసులను తీసుకొని పోయి ఎమ్మెల్యే డోర్లను పగలగొట్టి సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా ఎమ్మెల్యే ఇంట్లో ఉండేటన్ని వీళ్ళే దొంగతనం చేసి ఎమ్మెల్యేను అపహరించడం. చూశారు కదా, ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్.